క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. తిరుపతి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ వై ప్రసన్నరాజు పుట్టినరోజు జరుపుకుంటున్న వై కనిష్కాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని యేసు హృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ క్రీస్తు శేషులు పాసం అంథోన్ రెడ్డి మరియు క్రీస్తు శేషులు సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు పాసం వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న కడప మేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మరియు గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 గాలిబాలి తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతాబలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం సిల్వేర్ విచారణ కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, చిన్నప్పురెడ్డి మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ నిర్మల, ఐశ్వర్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మియాపూర్ విచారణ 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ జేసన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దీప్తి, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కోడిగుడ్ల అమలోద్దువి నవ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, శివకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి గారి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రాచుమల్ల సందీప్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి మేఘన వెలంకిని సమర్పిస్తున్నారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మనం ఒక గొప్ప పునీతురాలని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. వారే సియన్నాపుర కథరీనమ్మ గారు. వారు 1347 సంవత్సరము మార్చి 25న సియన్నాలో జన్మించారు. వీరు ఏప్రిల్ 29, 1380 సంవత్సరంలో పరమపదించారు. ఒక చిన్న జీవితం, 33 సంవత్సరాల జీవితం, ప్రభు జీవితకాల జీవితం. ఇటువంటి చిన్న జీవిత కాలంలో కూడా ఒక గొప్ప పునీతురాలుగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు కథరీనమ్మ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, వీరిని గురించి మనము తెలుసుకున్నట్లయితే, వీరి తల్లిదండ్రులకు ఈమె 25వ సంతానముగా జన్మించారు. చాలా తన యొక్క కుటుంబంలో జన్మించినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు అందరూ కూడా వ్యాధుల వలన మరణించారు. కొద్దిమంది మాత్రమే, 25 మందిలో కొద్దిమంది మాత్రమే బ్రతకగలిగారు. ఆ కాలంలో, ఈ మధ్యయుగంలో ఐరోపా ఖండమంతా కూడా అంటు వ్యాధుల వలన చాలామంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. కథరీనమ్మ గారు చిన్న ప్రాయం నుండి కూడా చాలా భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించింది. తన 7వ ఏటనే యేసు ప్రభు యొక్క దివ్య దర్శనాలు పొందారు. అటువంటి యొక్క భక్తిలో ఎదుగుతున్నటువంటి కథరీనమ్మ గారు 12వ సంవత్సరమున ఆమె క్రీస్తు ప్రభుకి తన్ను తాను సంపూర్ణంగా అంకితం చేసుకొని, నేను ప్రభు కొరకే జీవించాలి అని తను ప్రభునికి సమర్పించుకున్నది. యువ ప్రాయంలో ఆమె డొమినిక్ ప్రారంభించినటువంటి సభలో సభ్యురాలుగా చేరి ఆ మఠంలో ఉన్నటువంటి వ్రతములను స్వీకరించి పేదరికము, దారిద్ర్యము అనగా ఏమి తనకంటూ లేకుండా జీవించేటువంటి జీవితము, బ్రహ్మచర్యము జీవితము ఆమె అలవరుచుకొని ప్రభు కొరకే జీవించింది. ఇటువంటి యొక్క తను జీవించేటువంటి యొక్క కాలంలో తన సమయాన్నంతా కూడా సేవలకు ఉపయోగించింది. రోగులను దర్శించి వారి కొరకు ప్రార్థించుట, తన సహచరులతో కలిసి ఆ గ్రామంలో, ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు సహాయపడేటువంటి కార్యక్రమాలు చేశారు. తరువాత ఆ దేవుని యొక్క ప్రేరణ, ఆత్మశక్తి కొలది ఆమె తిరుసభలో ఒక మంచి పాత్రను పోషించారు. తిరుసభలో ఈ మధ్య యుగములో అనేక రకములైనటువంటి విభజనలు చోటు చేసుకున్నాయి. పాపుగారు రోమ్ నగరంలోనే నివసించక అవిజ్ఞానటువంటి ఫ్రాన్స్ దేశానికి తరలి వెళ్ళారు. అటువంటి పాపుగారిని ఈమె తిరిగి రప్పించేదానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రయాణమై వెళ్ళి వారిని కలిశారు. తమ లేఖల ద్వారా వారికి తెలియచేశారు. చివరికి పాపుగారు తిరిగి రోమ్ నగరము తిరుసభ కేంద్రానికి చేరుకునేటువంటి ప్రయత్నంలో ఆమె తన వంతు పాత్రని పోషించింది. తిరుసభ ఐక్యత కొరకు చాలా పాటుపడి తను ప్రార్థన, త్యాగపూరితమైన క్రియల ద్వారా ఎంతగానో పుణ్య జీవితాన్ని అలవర్చుకొని ఒక పుణ్య వ్యక్తిగా తన జీవితాన్ని జీవించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా తనకు క్రీస్తు ప్రభుకున్నటువంటి బంధాన్ని, ఆ ప్రేమను ఈ విధముగా తను మనకి కనపరిచి ఉన్నది. కనుక ఈమెను ఈరోజు తిరుసభ ఒక కన్యకగాను మరియు వేద పండితురాలుగాను కొనియాడుచున్నారు. ఎందుకనగా ఆమె రాసిన కొద్ది లేఖల్లో ఎంతో దైవ జ్ఞానము ఇమిడి ఉన్నది. ఆమె రాసిన గ్రంథాల్లో అటువంటి
జ్ఞానాన్ని చూసి తిరుసభ ఆమెను వేద పండితురాలుగా గుర్తించి బిరుదునిచ్చారు. మరి ఇటువంటి ఈమెను స్మరించుకున్నటువంటి మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పట్ల మనకున్నటువంటి భక్తి మనము ఆ తిరుసభ శ్రేయస్ కొరకు పాటుపడేటట్లుగా చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ అభయహస్తమును చాసి నీ కుటుంబమునకు నీ నిరంతర సహాయమును అందించుము. మీ కుమారుని ఉత్థానము ద్వారా వారిని అవినీతి నుండి విమోచింపుము. నీ నుండి స్వర్గాశీస్సులు అందుకొని వారు ఆనందించినట్లు కరుణింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారముల నుండి మిమ్మును మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచటకు వచ్చియున్నాము. మొదటి పఠనము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 18 వరకు. ఆ దినములలో అన్యులు యూదులు వారి నాయకులతో కలిసి అపోస్తులను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి. అపోస్తలులు ఈ విషయంను తెలుసుకొని లికోనియాలోనున్న లిస్త్రా, దెర్బ చుట్టుపట్టు ప్రాంతములకు పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి. లిస్త్రాలో నడువ శక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చుండి ఉండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు, ఎన్నడూనూ నడవలేదు. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వారిని గమనించి ఆరోగ్యము పొందగలిగిన విశ్వాసము కలవాడని గ్రహించి ఉండుటచే సూటిగా వాని వంక చూచి, నీవు లేచి నీ కాళ్లపై నిలవబడుము అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడవనారంభించెను. పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహములు, దేవుళ్ళు ఈ మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరవనారంభించిరి. అప్పుడు వారు బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు. అచ్చట పూజారి పట్టణం ముఖద్వారం వద్దకు గిత్తలను పూలమాలలను తీసుకొని వచ్చి జనులతో కలిసి బలిని అర్పింపతలంచెను. అది విని బర్నబా, పౌలులు తమ దుస్తులను చింపుకొని జనసమూహము మధ్యకు పరిగెత్తి కొని వచ్చిరి. ఓ ప్రజలారా, మీరు ఎందుకిట్లు చేయుచున్నారు? మేము కూడా మీ వలె మానవ మాతృలమే కదా. ఆకాశమును భూమిని సముద్రమును వానిలో ఉండు సమస్తమును సృజించిన సజీవుడైన దేవుని వైపుకు ఈ ప్రయోజనము లేని మూఢాచారముల నుండి మిమ్మును మరల్చి సువార్త మీకు ప్రకటించకు మేమిచటకు వచ్చి ఉన్నాము. పూర్వకాలములలో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను. ఆయన ఆకాశము నుండి వర్షము నొసగి సకాలంలో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుటం మొదలగు మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమిచ్చియుండెను అని ఎలుగెత్తి పలికిరి. ఈ మాటలతో అపోస్తలులు ఆ జనసమూహములను తమకు బలి నర్పించే యత్నం నుండి అతి కష్టం మీద మరల్పగలిగిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
భక్తి కీర్తన, ప్రత్యుత్తర గీతం. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు, మాకు మహిమ తగదు, నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. అన్యజాతి వారు మీ దేవుడేడి అని మనలను అడగనేలా. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు స్వర్గముననున్నాడు. ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యములెల్లా చేయును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి, నరుల హస్తములు వానిని మలచెను. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భూమి ఆకాశములను చేసిన దేవుడు మిమ్ము దీవించుగాక. ఆకాశము ప్రభువునకు చెందియున్నది, భూమిని మాత్రము ఆయన నరులకు ఇచ్చివేసెను. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము వచనములు 21 నుండి 28 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా ఆజ్ఞలను పాటించి వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. అంతటా ఇస్కారియోతు కాని యూదా, ప్రభు, లోకమునకు గాక మాకు మాత్రము తెలియపరుచుకొనుట ఎట్లు సంభవించును అని అడిగెను. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్ర ఆత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తెచ్చును.
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, మనమందరము విశ్వాసులముగా భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ప్రభునకు చెందిన వారముగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. మన ఈ భక్తి జీవితాన్ని మనం చేసేటువంటి కొన్ని క్రియలను మనం తలంచుకున్నట్లయితే మనము ఎందుకొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అనేది మొదటి ప్రశ్న. ఎందుకు మనము పూజలు అర్పిస్తూ ఉన్నాం? ఎందుకు మనము మొక్కుబళ్ళు చేసుకొని మొక్కులు చెల్లిస్తూ ఉన్నాం? ఇవన్నీ కూడా మనము చేస్తున్నటువంటి దాన్ని బట్టి చూసినట్లయితే దేవుని నుండి మనము ఏదో ఆశించి దేవుడు మనల్ని దీవించాలని, ఇలా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్నటువంటి ఉద్దేశముతో మనం ఈ ప్రార్థనలు, పూజలు, మొక్కులు చెల్లించుకుంటూ మన యొక్క భక్తిగల జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నాం. అలా చేసినట్లయితే మనకు మేలు జరుగుతాయి. చేయకపోతే మనకి ఏదో అరిష్టం జరుగుతుంది, లేకపోతే మనకు అనారోగ్యం వస్తుంది అన్నటువంటి భయంతో మనం ఆ దేవుని దగ్గరికి పోతూ ఉంటాం. కొంతమంది తీర్థయాత్రలకి వెళుతూ ఉంటారు, ఇంకా కొన్ని చోట్ల కొందరు జాతరలకు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళకపోతే ఏదో వాళ్ళకి సంభవిస్తుంది అన్నటువంటి భయమే వాళ్ళని అక్కడికి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాస్తవానికి భక్తియుత జీవితము, ఆధ్యాత్మిక జీవితము అంటే ఏంటిదో ఈరోజు మనకి క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆ యొక్క క్రీస్తు ప్రభు మతం అనే దానికి అసలైనటువంటి అర్థాన్ని తెలియచేస్తున్నారు. ప్రభు పలికినటువంటి మాటల్ని మనము స్మరించుకున్నట్లయితే మనకి ఈ విషయము బోధపడుతూ ఉన్నది. అంతకుముందు మనం మొదటి పట్టణంలో విని ఉన్నాం. మొదటి పట్టణంలో ఒక సంఘటన మనము అపోస్తుల కార్యం నుండి చదువుకున్నాం. పౌలు, బర్నబా ఇద్దరు కూడా సువార్త ప్రబోధ కార్యక్రమంలో నిమగ్నమై ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. లికోనియా ప్రాంతము వారు చేరుకున్నప్పుడు పౌలు ప్రసంగించారు. బోధిస్తున్నటువంటి పౌలుకి అక్కడ కూర్చున్నటువంటి ఒక కుంటివాడు కనిపించాడు. పౌలు యొక్క మాటలు చాలా భక్తితో వింటూ ఉన్నాడని పౌలు గారు అతన్ని గమనించి అతనికి స్వస్థత పొందే అంత విశ్వాసం ఉన్నదని తెలుసుకొని అతనివి సూటిగా అతని వైపు చూసి, నువ్వు లేచి నడువము అని చెప్పి గట్టిగా అతన్ని ఆజ్ఞాపించారు. కుంటివాడు వెంటనే లేచి గంతులు వేసి నడవటం ప్రారంభించారు. అది చూసినటువంటి ఆ లికోనియాలోని ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురి అయిపోయి వారు అనుకున్నారు, మన మధ్యలోనికి దేవుడు మనుషుల రూపంలో దిగి వచ్చారు. పౌలు, ఈ బర్నబా ఇద్దరు కూడా దేవుళ్ళని చెప్పి ఆ యొక్క లికోనియా భాషల్లో వారి దేవుళ్ళ పేర్లు వారికి పెట్టి వారిని ఆ రోజు వారు పూజించే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక పూజారి ఉంటే వారందరూ కూడా దూడలను తీసుకొచ్చి, పూల మాలను తీసుకొచ్చి వారి ముందు బలు అర్పించడానికి సిద్ధమయ్యారు. పౌలు గారు చెప్తున్నారు, మేము దేవుళ్ళము కాదు, మీలాంటి మామూలు మనుషులమే. కానీ ఆ నిజమైనటువంటి దేవుని గురించి మీకు తెలియచేసి ఈ మూఢాచారం నుండి మిమ్మల్ని తప్పించేందుకు మేము వచ్చి ఉన్నాము, స్వార్థను మీకు ప్రకటించడానికి వచ్చి ఉన్నాము అని చెప్పి నిజమైనటువంటి దేవుని యొక్క సందేశాలు, మతమును మీకు అందించాలని వచ్చామని చెప్పి పౌలు గారు వారికి విదితం చేసి వారిని వారించే ప్రయత్నం చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మరి చాలా వరకు కూడా మనం చూసినట్లయితే మన మత సాంప్రదాయాలు, ఆచారాలు, మనం చేసే విధి విధానాలు అన్నీ కూడా ఏదో మూఢాచారాల్లాగా కనిపిస్తున్నాయి. ప్రభు మాటలను బట్టి చూస్తే, మరి పౌలు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన యొక్క కార్యాలన్నీ కూడా కొంతవరకు ఈ విధముగానే ఉన్నాయి. ఏదో ఒక ఆచారాలు మాత్రంగానే మిగిలిపోతూ ఉన్నాయి, కానీ నిజమైనటువంటి మత భక్తి మనలో లోపిస్తుందన్నటువంటిది అర్థమవుతూ ఉన్నది. దీన్ని గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. క్రీస్తు ప్రభు అంటున్నారు, ఈరోజు నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. ఆ దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని స్వీకరించి పాటించుట, అదే ప్రధానమైనది. ఏదో మనం చేసేటువంటి కార్యాలన్నీ కూడా భక్తి అని మనం అనుకుంటున్నాం, కానీ నిజమైన భక్తి దేవుని యొక్క ఆజ్ఞలను స్వీకరించి పాటించుట. దాన్ని క్రీస్తు ప్రభు మనకి తెలియచేస్తున్నారు. దీన్ని యొక్క అర్థాన్ని మనం గ్రహించుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుడే మనము దేవుని యొక్క ఆజ్ఞల్ని స్వీకరించి దాని ప్రకారముగా జీవించిన కొద్దీ మనకు దేవునికి నిజమైనటువంటి బంధము, సంబంధము ఉన్నదని, దేవుడు మనలో, మనం దేవునిలో జీవిస్తున్నామని, అదే నిజమైన మతం అని చెప్పి మనం తెలుసుకునేదిగా ఈరోజు క్రీస్తు ప్రభు మనతో పలుకుతూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనములో ప్రభు ఈ విధముగా పలికి ఉన్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు అంటారు. ఆ యేసు ప్రభులో మనం జీవించటం అనేది ఎట్లా అంటే, యేసు మాదిరిగా మనము కూడా ఆయన తండ్రిని ప్రేమించటం అంటే, తండ్రి కుమారుడు ఐక్యమై ఉన్నారంటే, వారిద్దరు కూడా ఒకటే అంటే, కుమారుడు తండ్రి యొక్క ఆజ్ఞలు స్వీకరించి పాటించి తండ్రితో మమేకమై ఉన్నాడు. మరి మనం కూడా యేసు ఆజ్ఞలను స్వీకరించి దాని గుణంగా జీవించి యేసులో మన జీవితము ఉన్నప్పుడే అది నిజమైనటువంటి మన యొక్క భక్తి విశ్వాసములకు అర్థం ఉంటుందని చెప్పి ఈరోజు గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయంలో మరొక చోట మనం ప్రభువునకు చూస్తున్నాం. దేవుని ఆజ్ఞల్ని ఎప్పుడు మనం స్వీకరిస్తాము? మనం అనుకున్నది జరుగుతామన్నప్పుడు మనం దాని ప్రకారంగా చేస్తాం. మనకి మంచిగా అనిపించినప్పుడు మనం చేస్తాము, కష్టం వచ్చినప్పుడు మనం తప్పుకుంటాం. కానీ యేసు ప్రభు అలా చేయలేదు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనములో ప్రభు యొక్క ప్రార్థన మనం విన్నట్లయితే, గెత్సెమని తోటలో ప్రభు ప్రార్థన చేశాడు, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగింపుము, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని తండ్రి యొక్క చిత్తానికి తల వంచి ప్రభు ఆ తండ్రి యొక్క ఆజ్ఞ నెరవేర్చుటకి పూనుకున్నారు అని మనము గ్రహిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ విధముగా తన జీవితం అంతా కూడా యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి తాను ఈ లోకంలో జీవించి మనకు ఆదర్శమునిచ్చారు. ఇంకొక చోట ప్రభు పలికారు, శిష్యులతో పలికారు. ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ యొక్క అధ్యాయము మత్తయి యోహాను సువార్త 15:31లో చెప్తూ ఉన్నారు, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనెట్లు చేయుచున్నాను. నేనెందుకు ఈ శిలువను ఎత్తుకుంటున్నాను? ఎందుకు ఈ శ్రమలను అంగీకరిస్తున్నాను? ఎందుకు ఈ శ్రమల పాత్రని నీ చిత్త ప్రకారమే జరగనిమ్మని నేను ఒప్పుకుంటున్నాను అంటే, నేను తండ్రిని ప్రేమిస్తున్నానని మీరందరూ కూడా గ్రహించాలి. దాని కొరకే నేను ఇది చేస్తున్నానని ప్రభు పలికారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము కూడా క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాము అనే దానికి నిదర్శనము ఏమిటి అంటే,
మనం కూడా ఆయన మాట ప్రకారము జీవిస్తున్నాం. ఆయన మాట ప్రకారం జీవించేవాడు ఆయన ప్రేమలో నెలకొని ఉన్నట్లు మన పక్క ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకుంటారు. అది నిజమైన విశ్వాసము, అది నిజమైన భక్తి, అదే నిజమైన ఆరాధన. అటువంటి యొక్క విషయంలో మరి ఈరోజు ప్రభు మనల్ని మరొకసారి పిలుస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత మేరకైతే మనం ప్రభు మాటలు ఆలకిస్తున్నామో, ఎంత మేరకైతే ఆ మాటలు మన జీవితంలో నెరవేరుస్తున్నామో, అంత మేరకు మనం ప్రభుతో ఐక్యమైస్తున్నాం, ఆయనతో ఒకటిగా ఉంటున్నాం. ఆ యొక్క ఐక్యత, ప్రభుతో కలిసి ఉండటం, ప్రభు మనలో, మనం ప్రభులో జీవించటమే నిజమైన మతం. దాన్ని మనకి ఈరోజు మరొకసారి గ్రహింపుకు దయచేసి దాని ప్రకారంగా మన జీవితంలో మార్చుకొని, ఇదేదో ఆచారాలు చేయటం, ఒక క్రొవ్వొత్తి వెలిగిస్తే అయిపోతుంది, ఒక కొబ్బరికాయ కొడితే అయిపోతుంది, ఒకసారి యాత్రకు పోయి వస్తే అయిపోతుంది, అదే నా యొక్క మతం అనుకున్నటువంటైతే మనం పొరపడుతున్నాం. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి క్రీస్తు మాటల్ని మనం గైకొని వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం చేసి మన యొక్క నిజమైన ప్రభు ప్రేమను నిరూపించుకునేటువంటి కృపను, శక్తిని, ఆత్మను మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా సర్వేశ్వర తండ్రి, సత్య తిరుసభను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దానికి పాలకులుగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మరియు దానికి వారికి సహాయపడుతున్న పీఠాధిపతులందరినీ, గురువులను, మఠవాసులను వారి యొక్క ప్రేషిత కార్యంలో ప్రభువా మీ సువార్తను ప్రకటించడంలో వారికి సహాయపడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల మా తండ్రి, ఈ యొక్క సువార్తలో మేము ఆలకించినటువంటి విధముగా ప్రభువా మా విశ్వాసమును మేము కార్యరూపంలో పెట్టే విధముగా మాకు శక్తిని దయచేయమని, ఆత్మ తోడ్పాటును, సహవాసమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, కాలంలో ప్రభువా అనేకులు వ్యాధుల వలన బాధపడుచున్నారు తండ్రి. అనేక వేడి వలన అనేకులు కూడా నిరాశులై జీవిస్తున్నారు. వారందరినీ కూడా ఆదుకొని వారికి సహాయం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈనాడు దివ్య బలి పూజలను సమర్పించినటువంటి వారి ఉద్దేశములను, తలంపులను మీకు సమర్పించుతున్నాం ప్రభువా. వారందరినీ హేరాళముగా ఆశీర్వదించి వారికి కావలసిన మేలులను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈ దివ్యవాణి టీవీని ఆశీర్వదించి దీని సేవలను ఫలింపచేయమని, ముఖ్యంగా సహాయపడుతున్నటువంటి ధర్మదాతలకు వారి ఆశించిన ఉద్దేశం నెరవేర్చుటకు సహాయం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించదము. ప్రేమామయులైన సర్వేశ్వర, కృపగల తండ్రి, మేము ఈరోజు ఆలకించిన విధముగా మా భక్తిని నిజమైన భక్తిగా మార్చుమని, మా ప్రేమను నిజమైన ప్రేమగా మార్చుమని, ఎల్లప్పుడూ మేము మీలో నెలకొని జీవించేటువంటి నిండు విశ్వాసమును మాలో రగిలించుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమర్పించి ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను మీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన మీ ప్రేమ పరమరహస్యములను ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయో క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఒప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేంచేవారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖం నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జొజెప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత కతరీనమ్మ గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనం ప్రతిసారి పరలోక ప్రార్థనలో తండ్రిని ప్రార్థిస్తున్నాము. మీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూలోకములో నెరవేరునుగాక. ఆ ప్రభు యొక్క చిత్తము భూలోకములో మన ద్వారానే నెరవేరుతుంది. మరి ఎప్పుడైతే మనము ఆ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటామో, దానికి అనుగుణముగా జీవిస్తామో, దేవుని చిత్తము భూలోకములో నెరవేరి మన యొక్క దైవ ప్రేమ నిరూపించబడుతూ ఉన్నది. ఈ మేరకు మనకి ఆ శక్తిని దయచేయమని ఈ పరలోక ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యస్సు ప్రభు,
ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పునీతిన్యాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము.
సర్వశక్తిలో నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా మీరు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితిరి. పాస్కా బలిఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకము ఈ దివ్యాహారం ప్రసాదించు బలముతో మేము మీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.